మెగాస్టార్ చిరంజీవి గారు నయనతార జంటగా హిట్ మిషన్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన మూవీ మనశంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి పండుగ స్పెషల్గా రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ మెన్ అయిన శంకర వరప్రసాద్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తుంటాడు. ఆ క్రమంలో రిచ్ అమ్మాయి అయిన శశిరేఖతో ప్రేమలో పడడం, దానికి అభ్యంతరం చెప్పిన శశిరేఖ తండ్రి దాంతో ఇల్లు విడిచి భర్తే సర్వస్వం అనుకుని బ్రతుకుతున్న క్రమంలో ఒక కన్నింగ్ ఐడియాతో మంచిగా నటిస్తూ తన కూతురు అల్లుడితో ప్రేమగా మాట్లాడి తన ఇంటికి తీసుకెళ్ళి కామ్గా తన బుర్రకు పదును పెట్టి వాళ్ళిద్దరిని విడగొట్టి డైవర్స్ తీసుకునేలా చేస్తాడు. తర్వాత మళ్ళీ ఈ జంట ఎలా కలుసుకున్నారు, మామ కపట బుద్ధిని బయటపెట్టి తన భార్య పిల్లలతో ఎలా కలిశాడు అనేది తెలియాలంటే మాత్రం రీసెంట్గా రిలీజ్ అయిన శంకరవర ప్రసాద్ మూవీ చూడాల్సిందే. మూవీ చూశాక నాకైతే నచ్చింది. తెలిసిన కథ అయినా మెగాస్టార్ నుండి సాధారణ ప్రేక్షకుడు కోరుకునే డ్యాన్స్లోని గ్రేస్, కామెడీ టైమింగ్, వెటకారం అన్నీ కలగలిపి ప్రజెంట్ చేశాడు దర్శకుడు అనిల్ రావుపూడి. చూస్తున్న ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టకుండా కామెడీ పంచుతూనే క్లైమాక్స్లో ఇచ్చే సందేశం బాగుంది. యాక్టింగ్ వైజ్ చిరంజీవి గారు ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సంపన్నురాలైన యువతిగా, భార్యగా శశిరేఖగా నయనతార బెస్ట్ చాయిస్. సచిన్ కడేకర్ పోషించిన మామ పాత్రలో కూడా హాస్యం పుట్టించాడు దర్శకుడు. ఇంకా చిరంజీవికి తల్లిగా నటించిన జరీనా వాహేబ్ ఉందాగా చేశారు. సంక్రాంతికి వస్తున్నాంలో ఉన్న బుడ్డోడు కూడా ఇందులో తన పాత్రతో నవ్విస్తాడు. శంకరవర ప్రసాద్ గ్యాంగ్ నంబర్స్లో ఉండే క్యాథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమటన్ లాంటి వాళ్ళను సిచ్యువేషన్కు అనుకూలంగా వాడుకున్న తీరు బాగుంది. సెంట్రల్ హోమ్ మినిస్టర్గా శరత్ సక్సేనా పాత్ర కూడా కథలో కీలకం. విలన్గా సుధీవ్ నాయర్ ఉన్నంతలో మెప్పించాడు. వెంకటేష్ గారి క్యామియో మూవీకి ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫన్ తెచ్చింది. టెక్నికల్గా సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ అదిరిపోయింది, రిచ్గా ఉంది. బీమ్స్ అందించిన సంగీతం మెగాస్టార్ మూవీ స్థాయిలోనే ఉంది. బీజిఎం కూడా స్పెషల్ కేర్ తీసుకొని చేసినట్లుగా అనిపించింది. తమిరాజ్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా చేస్తుంటే బాగుండేది. నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కాస్త స్లో పేజ్, ఎమోషనల్ కనెక్టివిటీ ఇంకాస్త బాగా రాసి ఉంటే బాగుండేది అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ రొటీన్గా అనిపించింది. ఓవరాల్గా వింటేజ్ బాస్ కామెడీ, డ్యాన్స్, గ్రేస్తో ఇవి పెద్దగా ఎఫెక్ట్ అనిపించవు. క్లీన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.82/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.